ప్రభు వలన పాలు పొందటం అంటే క్రీస్తు మరణాన్ని చాటించటం, ప్రకటించటం. నాకు తెలుసు మీలో చాలా మంది ఎందుకు రొట్టె తింటున్నారు, ఎందుకు ద్రాక్షరసం తాగుతున్నారు మీకే తెలియదు. కూడా ఎందుకు తింటున్నావు, ఎందుకు తాగుతున్నావు అంటే పాస్టర్ ఇస్తున్నాడు, నేను తింటున్నాను, తాగుతున్నా ఉంటాడు. రొట్టె తినేస్తాం, ద్రాక్షరసం తాగేస్తాం. కానీ ఎందుకు తాగుతున్నావు, ఎందుకు తింటున్నావు, దాని విలువేంటి గ్రహించావా? తన శిష్యులతో కలిసి చేసినటువంటి కార్యక్రమం, ఆ తర్వాత మీతో నేను కలిసి భోజనం చేయను అని ప్రభు చెప్పిన మాట కూడా గుర్తుంది. ఆ తర్వాత ఇదే కార్యక్రమాన్ని అపోస్తలులు కొనసాగించారు. వారైతే అనుదినము, ప్రతిదినము ఇంటింటా కూడుకుంటూ రొట్టె విరుస్తూ ఉండేవారు. ఆ తర్వాత కొన్ని సంఘాలు ప్రతి ఆదివారము ఈ బల్ల కార్యక్రమాలు ఇచ్చే ఆచారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే బైబిల్ పెద్దలు కొంతమంది ఆలోచించి ప్రతి దినం ఇచ్చిన, ప్రతి వారం ఇచ్చిన ఈ ప్రభు బల్లకు విలువ ఉండదు, అందుకని నెలకు ఒక్కసారని ఏర్పాటు చేశారు. అయితే ఆర్సీఎం వారు కానివ్వండి, క్రీస్తు సంఘం వారు కానివ్వండి, ప్రతి ఆదివారం కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఆర్సీఎంకి ఒక పద్ధతి ఉంటుంది, ఫాదర్ మాత్రమే ఇస్తాడు. కానీ కొన్ని క్రీస్తు సంఘాలలో ఈ ప్రభు వల్ల ఎవరు ఇవ్వాలి, ఎవరు ఇవ్వకూడదు, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు అనేటువంటి పద్ధతి కూడా లేకుండా ఇష్టానుసారంగా కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. కానీ ప్రభు వల్ల పవిత్రమైంది. గత ఆదివారం ఈ టయాన్ని ముగించేశాను, ఇవాళ ఆలస్యమైంది. కొద్ది నిమిషాలు మాత్రమే నేను మాట్లాడగలను, ఎక్కువ సమయం కూడా మాట్లాడలేను. ప్రభు వల్ల సూచించే 7 విషయాలు చెప్తారు. దేవుని మాటలు మాత్రము శ్రద్ధగా వినండి, అవి మనసును పెట్టండి. వాటిని మీరు ఆచరణలో పెట్టగలిగితే, వాటి ప్రకారంగా మీరు చేయగలిగితే మీరు ధన్యులు. ముఖ్యంగా 7 విషయాలు ప్రభు బలలో ఉండేవి. మొదటిగా రొట్టె. ఈ రొట్టె యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి చిహ్నం, సాదృశ్యం. ఈ సందర్భంగా లూకాసు సువార్త 22వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభువు చెప్పిన మాటను మనం చూస్తున్నాం. 22:19లో అంటే తరువాత ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు వేయబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను. ఇందులో మనకు స్పష్టంగా తెలుస్తుంది, రొట్టె క్రీస్తు శరీరానికి సాదృశ్యం. క్రీస్తు శరీరము పరిశుద్ధమైన శరీరం. ఈ పరిశుద్ధమైన శరీరము పాపాత్ములైనటువంటి మానవుల కొరకై నలగగొట్టబడ్డాలి, ఒక రొట్టెగా చేయబడ్డాలి, గోధుమల వలె దంచబడ్డది యేసు శరీరం. ఆ శరీరాన్ని తినమని ఆనాడు యేసు శిష్యులకు ఇచ్చాడు, ఈనాడు వాక్య ప్రకారంగా మనకిస్తున్నాడు. గనుక ఈ రొట్టె క్రీస్తు శరీరానికి గుర్తు. రెండవది ద్రాక్షారసం యేసు రక్తానికి చిహ్నం, మరి అది కొత్త నిబంధన. ఇంగ్లీష్లో న్యూ కవెనెంట్ అంటారు. న్యూ కవెనెంట్ అంటే కొత్త నిబంధన. దేవునికి విశ్వాసులకి మధ్యలో క్రీస్తు ప్రభువారు తన రక్తముతో చేసిన నిబంధన, కొత్త నిబంధన. ద్రాక్షారసము ఆయన రక్తానికి సాదృశ్యం.
యేసు రక్తం పరిశుద్ధమైంది, పవిత్రమైంది. అనేకుల పాపముల కొరకై కలవరి శిలువలో చిందించబడ్డది యేసు రక్తం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న ప్రకారం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తములోనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి అని చెప్పాను. క్లియర్గా ఉంది. ద్రాక్షారసము యేసు రక్తానికి ఆయన మనతో చేసిన నిబంధనకు గుర్తుగా కనబడుతుంది. దేవుడు మనతో నిబంధన చేశాడు. ఆ నిబంధన ఆయన ఎన్నడూ మరవడు. కానీ మానవులమైన మనం ఎలాగుంటున్నాము? మనము నిబంధన చేస్తాం, ఒకటిగా అనేకమైన చేస్తాం, కానీ నిలకడ లేని జీవితాలు, మన స్థిరత్వం లేని జీవితాలు. దేవునితో ఇచ్చిన ప్రమాణాన్ని, ఆయనతో చేసిన వాగ్దానాన్ని, ఆయనతో మనం చేసిన నిబంధనను ఇట్టే మర్చిపోతాం. విశ్వాసఘాతుకులుగా మనం జీవిస్తాం. అది సరైనది కాదు. క్రీస్తు తన రక్తముతో మనతో కృత నిబంధన చేశాడు. ప్రభు బల్లంటే ఆయన శరీరాన్ని తినటం, ప్రభు బల్లంటే ఆయన రక్తాన్ని త్రాగటం. మూడవది ఆయన మరణాన్ని ప్రకటించటం. ప్రభు బలలో పాలు పొందటం అంటే క్రీస్తు మరణాన్ని చాటించటం, ప్రకటించటం. నాకు తెలుసు మీలో చాలా మంది ఎందుకు రొట్టె తింటున్నారు, ఎందుకు ద్రాక్షరసం తాగుతున్నారు మీకే తెలియదు. కూడా ఎందుకు తింటున్నావు, ఎందుకు తాగుతున్నావు అంటే పాస్టర్ ఇస్తున్నాడు, నేను తింటున్నాను, తాగుతున్నా ఉంటాడు. రొట్టె తినేస్తాం, ద్రాక్షరసం తాగేస్తాం. కానీ ఎందుకు తాగుతున్నావు, ఎందుకు తింటున్నావు, దాని విలువేంటి గ్రహించావా? ఎవరందరూ పాలు పొందాలి, ఎవరు దాన్ని తీసుకోవాలి, ఎవరు యోగ్యులు ఆలోచించావా? ఆలోచన లేదు. ప్రభు వల్లంటే క్రీస్తు మరణాన్ని ప్రోత్సహించటం. మొన్న ఆస్ట్రేలియాలో క్రికెట్ జరిగింది, ప్రపంచ ఉమెన్స్ వరల్డ్ కప్. భారతదేశాన్ని నుంచి టీం వెళ్ళింది, వరుసగా ఓడిపోతుంది. లాస్ట్ ఇయర్ ఆ టీంలో మంచిగా ఆడే అమ్మాయిని తీసుకోలేదు మా టీం వాడు. జెమీమా అమ్మాయి పేరు. చక్కని క్రిస్టియన్, ప్రార్థన పరుడు, వాక్యాన్ని బాగా చదువుతాడు, వాక్యం మీద మనసు పెడతాడు. లాస్ట్ ఇయర్ ఆమె క్రికెట్లో తీసుకోకపోతే మానసికంగా చాలా ఆందోళన చెందింది. ఆనాటి నుంచి మళ్ళా ఈ ప్రపంచ క్రికెట్ వచ్చే వరకు కూడా ప్రతిరోజు ఆమె దేవుని సన్నిధిలో ఏడుస్తుండేదట. ప్రభువా, నేను మంచి ఫామ్లో ఉన్నాను, కానీ జట్లోకి ఎందుకు నన్ను తీసుకోవట్లేదు, నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉండేదట. దేవుడు ప్రార్థన విన్నాడు. ఈ జట్టులోనికి ఆమెను ఆలస్యంగా తీసుకున్నారు. ఆలస్యంగా తీసుకున్నారు కానీ ఆమె చేత ఆడిస్తారో లేదో తెలియని పరిస్థితి. సరే, టీం వాళ్ళంతా వాడికి ఇచ్చినటువంటి ఆతిథ్య లాడ్జీలో ఉన్నారు. మన ఆస్ట్రేలియాతో మ్యాచ్, ఆస్ట్రేలియా దేశంలో జరుగుతుంది కనుక ఆస్ట్రేలియా టీం చాలా స్ట్రాంగ్ కనుక వాళ్ళతో ఆడటం అనేది చాలా కష్టమే, నెగ్గటం చాలా కష్టమే. సరే, ఈమె బ్యాట్స్మెన్, బ్యాటింగ్ ఈవిడ వస్తుందో లేదనేది అనుమానమే. అసలు బ్యాటింగ్ లో దిగుతారో లేదు కూడా అనుమానమే. అయితే ఈమె స్నానానికి వెళ్ళే సమయంలో న్యూస్ వచ్చింది, నువ్వు బ్యాట్స్మెన్స్కి వెళ్తున్నావు, థర్డ్ బ్యాట్స్మెన్కి ఆడుతున్నావు, మూడవ బ్యాట్స్మెన్ అంటే ఇద్దరు ఓపెనర్స్ ఉంటారు, ఆ ఓపెనర్స్ అయిపోతే మూడో బ్యాట్స్మెన్కి నువ్వు వెళ్ళవలసి ఉంటుంది, రెడీగా ఉండమని న్యూస్ వచ్చింది. అంతే ఆమె
స్నానం చేసి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటే వాక్యం, నీవు నిలబడు, నీ పక్షంగా విజయాన్ని నేను ఇస్తానని వాక్యం వచ్చిందని దేవుని సరే. గ్రౌండ్లో ఎదురు ఓపెనర్స్ అయిపోయాడు. ఈ వంతు వచ్చింది, వెళ్ళింది, ఏకధాటిగా ఆట మొదలుపెట్టింది. 3 సార్లు సులువైన క్యాచ్ ఆస్ట్రేలియా విడిచిపెట్టేశాడు. దేవుడే సహాయం చేశాడు. ఆ రీతిగా 135 బాల్స్ లో 125 పరుగులు చేసి సెంచరీ సాధించి భారతదేశానికి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ రోజు వల్ల మ్యాచ్ ఉంది, ఈ రోజు కూడా ఆడతారు. ఇది ఇవన్నీ చెప్తున్నానంటే, మ్యాచ్ నెగ్గిన తర్వాత ఇదంతా నిన్నగాక మనం జరిగిన సంఘటన. ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఈవిడ చాలా భావోద్రేకానికి గురైపోయింది. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కన్నీళ్లు కాస్తుంది, ఉద్రేకంతో మాట్లాడుతూ, అసలు ఇంత దాటిగా ఏ బౌలర్ని కూడా లెక్క చేయకుండా నువ్వు బ్యాటింగ్ చేయగలిగినటువంటి ధైర్యం నీకు ఎలా వచ్చింది? ఇన్ని పరుగులు ఎలా చేసి జట్టు నేను నెగ్గించగలిగావనంటే అన్నది. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom, my dad, my coach, and every single person who just believed in me throughout this time. It was really hard these last whole month, but it just feels like a dream. And ఇదంతా నా యేసు ప్రభు చేసినటువంటి కార్యం. నా యేసు ప్రభువే జయాన్ని, విజయాన్ని ఇచ్చాడు. ఆ ప్రభు వాక్యాన్ని మాత్రమే నేను జ్ఞాపకం చేస్తున్నాను తప్ప ఆట ఎలాగ ఆడదన్నాన్ని దాని మీద మనసును పెట్టలేదు. ఎలాంటి బాల్ అయినా సరే సునాయాసంగా కొట్టడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. తర్వాత గ్రౌండ్లో ఉన్న నా తల్లిదండ్రులు నాకు ట్రైనింగ్ ఇచ్చి నా కోచ్ అని చెప్పింది. ఇది ప్రపంచం అంతా కూడా చూడవుతుంది. అన్ని క్రైస్తవ సంఘాలు కూడా ఆయనను కొనియాడుతున్నారు. ఎందుకు చెప్పడం తెలుసా? ప్రభు వలలో పాల్గొన్నటువంటి మనము ఆయన మరణాన్ని ప్రచురపరుస్తున్నాం. ఆమె క్రీస్తును ప్రకటించింది ప్రపంచానికి. 19-20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయి క్రీస్తు కొరకు నిలబడ్డాడు. నేను అడుగుతాను, సంఘంలో ఉన్నటువంటి యవనస్తుని, చిన్ననాటి నుంచి క్రైస్తవులు పుట్టినటువంటి మీరు, దేవుని బిడ్డలమని పేరు పెట్టుకుంటున్న మీరు క్రీస్తుకు ఏమైనా మహిమకరంగా జీవిస్తున్నారా? సాక్షిగా ఉండగలుగుతున్నారా? ఇతరులకు క్రీస్తుని గురించి ఏమైనా సాక్షి నిలబెడుతున్నారా? నువ్వు నిజమైన క్రీస్తు బిడ్డవుగా ఉండగలుగుతున్నావా? నువ్వు కాలేజీకి వెళుతున్నప్పుడు కానీ, స్కూల్కి వెళుతున్నప్పుడు కానీ, ఒక క్రిస్టియన్గా, ఒక దేవుని బిడ్డగా నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? బొట్లు పెట్టుకుని ఒక అన్యురాలుగా నువ్వు వెళ్తున్నావా? ఆలోచించి ఒక 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆమె క్రీస్తు కొరకై లక్షలాది మంది ప్రజల మధ్యలో సాక్ష్యం ఇచ్చింది. ఆమె వెళ్లే ముందు వాళ్ళ సంఘంలో పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంది. ఆయన ఆమె నెత్తి మీద చేసి బాగుగడిసి ప్రార్థన చేశాడు. ఆయన ఆశీర్వదించి ఆయన పంపించాడు. దేశానికి జయం తీసుకొచ్చింది. క్రీస్తు నామానికి మహిమ తెచ్చింది. యవన బిడ్డలారా, ఎంతమంది మీరు క్రీస్తు నామం కొరకు జీవిస్తున్నారు? క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తున్నారా? లేక అక్కడొక గొడుగు, ఇక్కడొక గొడుగు, అక్కడొక వేషం, ఇక్కడొక వేషం, బయటకు వెళ్ళినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు బొట్టు తీసేసి, తప్పులేదు, నువ్వు బయట వెళ్ళకుండా అలాగే వచ్చేది. నువ్వు రోజు వారమంతా ఎలాగైతే బొట్టు పెట్టుకుంటున్నావో అలాగే వచ్చే దేవుని సన్నిధికి నేనేమన్నాను. ఎవరికి భయపడి నువ్వు బొట్లు తీయవలసిన పని లేదు. నువ్వు ఎలా జీవించాలనుకుంటే అలా జీవించు. తర్వాత దేవుడి చూస్తాడు. ఆయనే తీర్పరి, ఆయనే న్యాయాధిపతి. ఇటువంటి సందర్భాలు, సన్నివేశాలు వింటున్నప్పుడు మన హృదయంలో ఒక పరితాపం రావాలి, పశ్చాత్తాపం రావాలి. పుట్టిన దగ్గర నుంచి నేను క్రిస్టియన్గా ఉన్నాను, కానీ క్రీస్తు నామానికి నేను అవమానం తెస్తున్నాను కదా,
దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు బైబిల్ చదవను, ప్రార్థన చేయను, క్రీస్తుని గురించిన ఒక పాట కూడా నేను పాడాను. అన్యురాలుగా ఒక విగ్రహారాధనలుగా ఎలా జీవిస్తుందో అలా నేను జీవిస్తున్నానని సిగ్గుపడాలి. ప్రభు దగ్గర నీ లోపాలు, నీ పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన నిన్ను కనికరిస్తాడు, క్షమిస్తాడు, మంచి జీవితాన్ని, మంచి సాక్ష్యం ఇస్తాడు. ప్రభు మనలో పాలు పొందడం అంటే ఆయన మరణాన్ని ప్రచురపరచటం. 1 కొరింథీ 11:26 ఉంది. ఎలయనగా మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్ర నుండి త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తారన్నాడు. యేసు మరణాన్ని ప్రచురించటం బలలో పాల్పొందడం అంటే. కొంతమంది పశువు గడ్డి ఎలాగైతే తింటారో అలాగే రొట్టె తినేస్తారు, ద్రాక్షరసం తాగేస్తారు. ఆ పశువుకి వీడికి తేడా ఏమీ లేదు. ఆ పశువుని తెలిసి గడ్డి తింటే నాకు ఆరోగ్యమని. కానీ కొంతమందికి ఈ బల్ల ఎందుకు తీసుకుంటున్నారో పశువు కంటే మూర్ఖులు. వాళ్ళకి అర్థం కాదు. చేయి చాపేస్తారు, నోరు చాపేస్తారు, తినేస్తారు, త్రాగేస్తారు. అర్థం కాదు. ప్రభు అంటే ఏంటి? రొట్టె ఆయన శరీరానికి గుర్తు, ద్రాక్షరసము ఆయన రక్తానికి గుర్తు. తర్వాత బలలో పాల్గొన్నటువంటి యేసయ్య మరణాన్ని ప్రచురించటం, ప్రకటించటం. 4వది బలలో పాల్గొనటం అంటే విశ్వాసుల ఐక్యత. ఐక్యత ఎందుకు తెలుసా? మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఐక్యతగా ఉంటాయి. 2 చేతులు, 2 కాళ్ళు ఉన్నాయి. 2 కాళ్ళు నడిస్తేనే నడక, 2 చేతులు కలిసి పనిచేస్తేనే పని. ఒక కాలుకి ఒక కాలు సహకరిస్తారు, ఒక చేతికి మరొక చేయి సహకరిస్తుంది, ఒక కన్నుకి మరొక కన్ను, ఒక చెవికి మరొక చెవి సహకరిస్తుంది. బాడీలో ఉన్న ప్రతి అవయవము ఒకదానికి ఒకటి సహకరిస్తున్నప్పుడే ఈ శరీరం ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది. అలాగే సంఘము క్రీస్తు శరీరము, క్రీస్తు శిరస్సు, సంఘమైన శరీరం. సంఘంలో విశ్వాసులందరికీ ఏం కావాలి? ఐక్యత, యూనిటీ అంటారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. కానీ మన సంఘంలో కొంతమంది దుష్టులు ఉన్నారు. దేవుని కొరకు పనిచేసే వాళ్ళని నరగొడుతూ ఉంటారు. నీకెందుకు తొందర, నీకెందుకు దురద, అన్నిటికీ నువ్వెందుకుంటావు ముందు, అన్నిట్లో దూరిపోతావు, అన్నిటికీ నేనేంటావు అని దేవుని పని కొరకు ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారిని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? డిస్కరేజ్ చేస్తారు, నిరుత్సాహపరుస్తారు. ఈ గాడిద తినదు, తినే గాడిదను తినేవదు. ఇది మెయ్యను, వేసేదాన్ని మెయ్యనివ్వదు. అలాంటి రకాలు ఏ సంఘం ఉంటారో ఆ సంఘంలో ఐక్యత ఉండదు. సంఘాల్లో గ్రూపిజం ఉంటే సంఘం పాడైపోతుంది. నేను చెప్పాను కొన్ని మాటలు. నేను సంఘానికి నాయకుడు క్రీస్తు అయితే కాపరిని ఆయన ఏర్పాటు చేశారు. కాపరి పని గొర్రెలు మేపటం. గొర్రెలు కాపరి మాట మాత్రమే వినాలి. దొంగ మాట వింటే ఆ గొర్రెలు పాడైపోతాయి, దుష్టుడికి ఆహారం అయిపోతాయి. సంఘంలో కొందరు దొంగలు ఉంటారు. సంఘాన్ని పాడు చేసేవాడు, కీడు చేసేవాడు, ఎదిగేవాడు ఎదరకుండగా అడ్డుపడేవాడు, దేవుని పని కొరకు చేసేవాడిని చేయకుండా అడ్డుపడే కొన్ని గుంట నక్కలు ఉంటాయి. అలాంటి నక్కల మాటలు వినకూడదు. దొంగ దొంగతనాన్ని, హత్యను, దోపిడిని చేయటానికి వస్తాడట. దొంగ దేనికి వస్తాడు? వాడు దేవుని కొరకు పని చేయడు, దొంగిలించడు పని, హత్య చేస్తాడు, చంపుతాడు. కాపరి అలా కాదు. ప్రభు చెప్పాడు, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. కాపరి ప్రాణం పెట్టేవాడు, దొంగ దోచుకునేవాడు. మరి దోచుకునేవాడు మాట వింటారా?
ప్రాణం పెట్టేవాడు మాట వింటారా? ప్రార్థన చేస్తే నీ క్షేమం కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థించే కాపరి మాటను బట్టి నువ్వు వెళతావా? లేక నువ్వు ఏర్పాటు చేసుకున్న ఆ దొంగ మాటను బట్టి నువ్వు వెళతావా? అలా వెళితే నీ ఆత్మీయ జీవితం నాశనం అయిపోతుంది. కాపరి కేవలము వాక్యాన్ని బోధించి నడిపించి బలపరుస్తాడు. నేను దేవుళ్ళ ప్రభుత్వంలో పాల్గొనడం అంటే విశ్వాసం యొక్క ఐక్యత. అదే మాట మనం చూస్తాం 1 కొరింథీ 10వ అధ్యాయం 15వ వచనంలో, రొట్టె ఒక్కటే గనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం, ఎనగా మనమందరము ఆ ఒక్క రొట్టెలోనే పాలు పొందుచున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకటే రొట్టె, ఆ రొట్టెలో మనందరము కూడా భాగస్వామిగా ఉంటున్నాం. అంటే ఇందులో ఏం కనబడుతుంది? ఐక్యత. దేర్ ఈజ్ ఏ రియల్ యూనిటీ. నిజమైన ఐక్యత కనబడుతుంది. సంఘం ఐక్యతగా ఉండాలి. ఆదివారం సహవాసానికి వచ్చినప్పుడు అందరూ కూర్చుని సేవకుని మాట ఈ రీతిగా వింటున్నారు. సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా సేవకుని మాటను వినాలి, సేవకుని మాటకు విలువను ఇవ్వాలి. అలా కాకుండా ఆదివారం మీద వింటాం, సోమవారం నుంచి శనివారం వరకు మా నాయకుడు వీరిగా ఉన్నాడు, వాడమే మాటలు వింటామంటే నువ్వు ఆత్మీయంగా దెబ్బతింటావు. సంఘముతో, సంఘ కాపురితో నీ ఐక్యములు పాడు చేసుకుంటావు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు పనిలో పాలు పొందటం అంటే ఐక్యత కలిగి ఉండటం, ఒకే రొట్టెలో మనమందరం కూడా పాలు పొందటం. 5వది, ప్రభు పనిలో పాలు పొందటం అంటే ఆత్మ పరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్, అంటే స్వపరీక్ష. ఎవరి మట్టుకు వాళ్ళు తమను తాము పరీక్షించుకోవటం. అదే చెప్పాను కదా, గుర్రం గడ్డి నమ్మినట్లుగా మనం ప్రభు బలం తీసుకోకూడదు. గుర్రం వలెను, కంచర గాడిద వలెను, దున్నపోతు వలె మనం ఉండకూడదు. మనం చేసేదేదో మనం గ్రహించాలి. ఆత్మ పరిశోధన అవసరం. బలలో పాల్గొంటున్నాను, యోగ్యత ఉందా? రాత్రి ఫుల్గా తాగేస్తాం, రాత్రి పేరాపన లోడ్ అయిపోయాం, ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకుని వచ్చేసావు, ప్రభుత్వంలో పాల్పొందేస్తాం. నువ్వు మనిషివా? నేను పశువుగా, గుర్రానిగా, గాడిదగా జమ కట్టాను. నీకంటే ఆ గాడిద, గుర్రము, పశువు బెట్టలో అవి ముల్లిగలకి, కౌజాకనకనగా భయపడతాయి. కానీ నీవు దేవుడికి భయపడవు, పాస్టర్కి భయపడవు, వాక్యానికి భయపడవు. నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావు తెలుసా? నరకానికి. నీకు టికెట్ అక్కర్లా. టికెట్ లేకుండా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఇప్పటికైనా సరే నువ్వు పరీక్షించుకో. నువ్వు రాత్రి ఎలాగున్నావు, ఇప్పుడు ఎక్కడున్నావు పరీక్షించుకో. రాత్రి ఏం చేస్తావు? రాత్రి ఏం తాగావు? ఇప్పుడేం తాగడానికి వచ్చావు? నువ్వు పరీక్షించుకో. ఆత్మ పరిశీలన. స్త్రీలేమి పురుషులేమి పరిశోధన, సొంత పరీక్ష అవసరం. బ్రతుకున్నంతకాలం చచ్చుకరా బాడేదు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు తెలుసా? నేను చెప్పాను కదా, నరకమే నీకు, పరలోకం లేదు. ఒకవేళ నువ్వు చచ్చిపోయిన తర్వాత మా ఆయన గారి ప్రభునందు నిద్రించాడు పెద్ద బోర్డు పెట్టవచ్చు మీ ఆవిడ, కానీ ఆ సమాధికే పరిమితం ఆ బోర్డు. నువ్వెక్కడుంటావు? నరకములో ఉంటావు. దానికి ఎప్పటికైనా బాధ మనసు పొందు. హృదయాన్ని మార్చుకో, జీవితాన్ని మార్చుకో. రొట్టె తినేసి ద్రాక్షారసం త్రాగేయటం వల్ల నీకు ఒరిగేది ఏమి లేదు. నీకు దీవెన తప్ప దీవెన కాకుండా కీడు వస్తుంది నీ మీదకు. అలాగే చెడు మార్గంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా స్వపరీక్ష అవసరం. ప్రభువులలో పాలు పొందడం అంటే నీవు పరీక్షించుకోవటం. ఎలాంటి జీవితంతో ఈ బలంలో నువ్వు పాలు పొందుతున్నావో, నీ ఆలోచన లేకుండా ప్రభు దగ్గర క్షమాపణ లేకుండా మార్పు చెందకుండా పాలు పొందితే నీకు శిక్ష తప్ప మేలు లాభం ఏది కూడా ఉండదని నేను నిన్ను హెచ్చరిస్తున్నా.
ఆత్మ పరీక్ష. అదే రాయబడ్డది వాక్యమును. 1 కొరింథీ 11:27-28 కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్ర రొట్టె త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అంటే పాపి దోషకును. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను ఇతరులను పరీక్షిస్తావు, ఇతరుల తప్పులు లోపాన్ని ఎత్తు చూపిస్తావు, కానీ నిన్ను నీవు పరీక్షించుకోలేవు. గమనించారా? వాక్యం చెప్తుంది ప్రతి ఒక్కొక్కడు తన్ను తాను పరీక్షించు అలాగను చేసి ఈ రొట్టెని తిని ఈ పాత్రలది త్రాగు. ఎవరు అయోగ్యముగా రొట్టెని తినో పాత్రను త్రాగునో వాడు శిక్ష కలగటానికి శిక్షించబడటానికి తిని త్రాగుతున్నాడు. మన భయం ఉంటుందా సంఘానికి? స్వపరీక్ష ఉందా? ఎవరి మటు వాడిని పరీక్షించుకుంటున్నారా? ఎంత దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంత వాక్యం చెప్తుంది. మన హృదయాలు ఏమన్నా మెత్తపడుతున్నాయా? మాంసపు గుండెలాగా తయారవుతుందా? లేదు, నల్లరాయి. ఇంటికి వెళ్ళిపోతాం, వాళ్ళు అదే కావాలి నీకు, అదే పని. ఎక్కడ పోతావు? నరకమే తప్ప నీకు మోక్షం అనేది లేదు. 6వది ప్రభు మనలో పాలు పొందడం అంటే నిత్య జీవం యొక్క భాగస్వామ్యం, అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించటం. స్వయంగా యేసు ప్రభు చెప్పారు యోహాను సువార్త 6:54 నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే, అది ఎవడైతే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగుతాడో వాడే నిత్య జీవము గలవాడు. అంచెదినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా. పరిశుద్ధులు చనిపోయినట్టు కానీ యేసు వచ్చినప్పుడు వారిని సమాధుల నుంచి లేపుతాడు. అంచె దినమున నేను వారిని లేపుతాను. ఎవరు నా శరీరం తినను నా రక్తమును త్రాగను వాడు నిత్య జీవము గలవాడంటే పరలోకానికి భాగస్వామి, వాడు పరలోకములో ప్రవేశిస్తాడు. అందుకనే రక్షించబడిన మనము పరిశుద్ధతను కాపాడుకుంటూ అడ్డదడ్డలుగా జీవిస్తూ కాదండి, రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధునిగా మనం జీవిస్తూ ప్రతి నెల ప్రభు బలలో మనము పాలు పొందాలి. అలా పాలు పొందితే దేవుని రాజ్యానికి వెళతాం. దేవుని స్తోత్రం. చివరగా ప్రభు బలలో పాలు పొందడం అంటే క్రీస్తు రెండవ రాకడకు నిరీక్షణ. యేసు రాకడ కొరకు మనము కనిపెట్టటం. ప్రభువులో పాల్గొనడం అంటే క్రీస్తు రాకడ కొరకు మనము కనిపెట్టడం. ఈ ఆచారాన్ని క్రీస్తు ఆయన వచ్చే వరకు కొనసాగించాలని ఆజ్ఞాపించాడు. క్రీస్తు యొక్క మహిమగల రాకడ కోసం ఎదురు చూసే నిరీక్షణను ఈ ప్రభు వల్ల గుర్తు చేస్తుంది. చూడండి 1 కొరింథీ 11:26 ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురిస్తారంటాడు. ఆయన ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు రెండవసారి వచ్చే వరకు ఆయన మరణాన్ని ఏం చేస్తున్నారు? మీరు ప్రచురపరుస్తున్నారంటే ఆయన రాకడ కొరకే మీరు కనిపెడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు అనేది కేవలం ఆచారం మాత్రం కాదండి, సంఘ ఆచారం కాదు. ఇది క్రీస్తు వారి యొక్క బలియాగం, దేవునితో మనకున్న కొత్త నిబంధన, విశ్వాసుల యొక్క ఐక్యత, క్రీస్తు రాకడ కొరకైన నిరీక్షణ. ఇన్ని సందర్భాలు ఈ ప్రభు బలలో దాగి ఉన్నాయి. కనుక దేవుని సన్నిధిని, ఆయన బలను ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడైతే ఆయన సన్నిధిని, ఆయన బలను మనము నిర్లక్ష్యం చేస్తామో అవాక్యులముగా, అయోగ్యులముగా మారిపోతాం. అందుచేతనే ప్రభు మనకి బలను ఇచ్చాడు. ఈ బలలో ఏముంటుంది? రొట్టె ఉంటుంది, ద్రాక్షరసం ఉంటుంది. రొట్టె క్రీస్తు శరీరానికి, ద్రాక్షరసము ఆయన రక్తానికి సాదృశ్యం. యేసు క్రీస్తు ప్రభు పాపాత్ములైన మానవుల
పాప విమోచన కొరకై కలవరిశిలో తన రక్తాన్ని కార్చాడు. ఆయన చిందించిన రక్తంలో ప్రతి వారి పాపాలు శుద్ధి చేయబడుతున్నాయి. అలా మనం శుద్ధి చేయబడ్డాము. ప్రతి ఆదివారం దేనికి సంతోషిస్తున్నాం. ప్రతి నెలకు ఒకసారి ప్రభువులో మనం పాల్గొంటున్నాం. అంటే ఆయన మనలను ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆయనను మనం సిద్ధపడదాం. వాక్యాన్ని ప్రకారముగా మనం పరీక్షించుకుని ప్రభువులో పాల్గొనడానికి ఆయుధపడదాం. దేవుడు తన మాటను దీవించి ఆస్వాదించుగాక. చిన్న ప్రార్థన. మా పరమ తండ్రి, నీవిచ్చిన శ్రేష్టమైన సందేశం వందనాలు. బలలో ఉన్న 7 శిఖరాల గురించి మాకు తెలియచేశారు. చాలా విపులంగా మనకు బోధించారు. ఆయన నీ వాక్యము ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. నీ వాక్యాన్ని విన్న నీ బిడ్డలు పెడచెవిని పెట్టకుండా వాక్యానికి లోబడి తమను తాము పరీక్షించుకుని తమలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులై నీ కొరకు నీ రాకడ కొరకు సిద్ధపడవలసి చేయమని క్రీస్తు పేట తండ్రి. ఆమేన్.